నీళ్ళు వస్తే మాత్రం ఎక్సలెంట్ సూపర్. 103, 104 నీళ్ళు వస్తుంటే దీనికైతే వేరుగా ఉన్నిందా ఏమన్నా కానీ. చూడండి ఏదో చిన్న విగ్రహం కూడా ఉందినా. హాయ్ నువ్వు ఈరోజు చిక్బల్లాపూర్ దగ్గర నుంచి 5 కిలోమీటర్లు అంటున్నా. ఇదో శ్రీనివాస సాగర్ డ్యామ్ అంట అని చెప్పి తెలిసి అనుకున్నా. అది చూసుకొని వద్దాం ఒకసారి ఎట్లుందో డ్యామ్ అని చెప్పేసి. పోతే మా ఇన్నోళ్ళు మా ఎక్కువ చూసినట్లుంటుందో ఒక వీడియో కూడా తీసుకొని రావచ్చు అని చెప్పేసి మదనపల్లి నుంచి 130 కిలోమీటర్లు వాటి నుంచి అయితే ఎండకి ఎగేసుకొని వచ్చేసినా. హోటల్ చూడండి అడవి భలే అడవి ఉందినా. ఘాటు గీటు భలే ఉండే నర్రే ఇదంతా మిస్ అయిపోతాం కదరా అని చెప్పేసి ముందే ఈడ అయితే స్టార్ట్ చేసినాం. నువ్వు ఇటు నుంచి ఇంకా 10 కిలోమీటర్లు ఉందంట. మేము ముందే స్టార్ట్ చేసినాంనా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. కష్టపడి వస్తున్నాంనా. ఇష్టపడి లైక్ వేసుకోండి, అట్లే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. వనక్కం నువ్వు చూడన్నా అడవి అంత ಕರ್ನಾಟಕ ಅಡವಿ. ಏನನ್ನ ನಮಸ್ಕಾರ, ಚೆನ್ನಾಗಿದ್ರ್ಯಾ? ಬಾ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಕರ್ನಾಟಕ ಬರ್ತದೆ, ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತದೆ. ಅದಕ್ಕೆ ಫುಲ್ ಘಾಟ್ ಸೆಕ್ಷನು. ಐ ಆಮ್ ಕಮಿಂಗ್ ನಾಟ್ ಗೋಯಿಂಗ್. అల్లిదరానా అన్నా ఏనన్నా ఇది కొండ. అబ్బా చూస్తా అంటేనే దిమ్ముకితక అంటాందన్నా. అడవి నవ్వు. కర్ణాటక వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి. మన ಕರ್ನಾಟಕ వాళ్ళు ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಶ್ರೀನಿವಾಸ ಸಾಗರ್ ಡ್ಯಾಮ್ ಅಲ್ಲಿದ್ರೆ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ స్విమ్మింగ్ అంతా చేసుకొని రిచ్గా అయితే ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నా వీడియోలు గానా. అట్లా పోయితే గౌరీ బర్దూర్ అంటున్నా. ఈడ శ్రీనివాస సాగర్ డ్యామ్ దారి ఇట్లా పోవాలంటున్నా రిచ్గా. పోయి చూద్దాం ఆ డ్యామ్ ఎట్లుంది ఏం కథ అని. ఎండలు అయితే మండిపోతానైనా సమయ బా శ్రీనివాస. అబ్బాబ్బాబ్బా అద్దాలు తీస్తే కళ్ళు కాలిపోతుంటాయి. బా ఎట్టకేళ్ళకి వీడికైతే వచ్చేస్తుందా. ఈత ఆడుతున్నారు పిల్లలు అంతా. శ్రీనివాస సూపర్ మార్కెట్ కాదు నా, ఇది మదనపల్లి ఉంది. అది ఇది శ్రీనివాస సాగర్ డ్యామ్. బా మనము ఈత ఆడదాం అనుకుంటున్నా. మన ఈత గురించి తెలుసు కదా, మనము మునగర గోళ్ళు. అదేమంటే మునిగి భిన్నాలు వేస్తుంది. మనం మునిగినామనుకో 3 రోజులు ఏం నువ్వు 3 రోజుల తర్వాత తేలుతాము. అట్లా గజ ఈతలు కాలం కదా, అందుకని. ఏందో షిప్పింగ్ కూడా ఉందంట ఆ పక్కాడు. షిప్పులు పోతాయంట. మనకు వద్దురా ఫస్ట్ షిప్పులు, మనం ఫస్ట్ డ్యామ్ చూసుకుందామని చెప్పేసి ఎట్లా వస్తా ఉన్నాం చిన్నగా. ఇవ్వండి బొక్క ఉంది. ఈ సందులో దూరి పోవాలంటున్నా. మళ్ళీ పోదాం ఆడికి. ఫస్ట్ డ్యామ్ చూసేస్తేనా ఒక పని అయిపోతుంది. దారి కూడా లేదండి బాగా. అబ్బా ఇప్పుడొచ్చిన నీళ్ళు వస్తాంటే కూడా సూపర్గా నిండు. శ్రీనివాస సాగర్ వాటర్ ఫాల్స్ నీళ్ళు వస్తుంటే దీనికైతే వేరుగా ఉన్నిందా ఏమన్నా కానీ. చూడండి ఫుల్ పోతాయి ఏమన్నా నీళ్ళు. వానలు పడినప్పుడు మళ్ళా రావాలి. పెద్ద చెరువునా ఇది. అంటే అడవి మార్గం మాత్రం సూపర్గా ఉంటుందా అంటే సుమారుగా ఉండే నీళ్ళు ఇవే, నీటి మట్టము. ఆహాహాహా పక్కన గుడి కూడా ఉంది. ఏదో ఏం కూడా లేదు. ఇంత బెండ్ అంతా వేసి పెట్టినారు. ఆ పక్క నుంచి వస్తారంట. ఇది ఒక పోవాలంటే మనకు భయం అవుతుంది. మునగరు కూడా కదా మనమా అంటే. బాబా ఆ డ్యామ్ దగ్గర నుంచి ఈ తూము దగ్గరికి అయితే వస్తాడమ్మా. దూరి పోదామా, ఎవరన్నా అరిస్తే మళ్ళీ చూసుకుందాం. ఏనన్నా ఏనబ్బి అంటే అన్నా నన్ను తెలియదన్నా అందుకే దూరినానన్నా అని చెప్పేస్తే సరిపోతుంది. అమ్మా తెలుగు ఏంట్రీ అంటే ఏమాడుతాండ్రీ. అబ్బా చూడన్నా స్వామి ఈ బొక్కలో దూరం వస్తే ఓయమ్మా ఎవరనైనా. చూడన్నా ఏముందో డ్యాము, శ్రీనివాస సాగర్ డ్యాము. కింద ఇట్లా చోట్ల బిట్లు తిరిగి ఆ పైన నుంచి అయితే తీసి నా వీడియో కిందకి కూడా వచ్చేసి తీసి నీళ్ళు వస్తే మాత్రం ఎక్సలెంట్ సూపర్.
103, 104. అది చూడండి గుడి దగ్గర కూడా వచ్చినాము. పక్కంతా చూడండి నీళ్ళంతా ఈ పక్కంతా పోయినట్లున్నాయి, జారిపోతుంది దిగితే. ఏదో చిన్న విగ్రహం కూడా ఉందినా. అబ్బా చూస్తా అంటే కళ్ళు తిరుగుతాండే నువ్వు. ఇంకా అదిరింపు రోగం వస్తుందా నాకే, అదిరేదిరి సచ్చేది. ఫోన్ ఆడబడిపోతుందో, నేను ఆడబడిపోతానా అని. అబ్బా ఇక్కడికైతే ఇదే నా తూముల దగ్గరికి. ఆహాహా అంత గజ ఈత కాదు, ఈత ఆడుతున్నారు. నేను చూస్తే 9కి వచ్చినాయా. అది చూడండి డ్యాము చూడండి. నడి చెరువుకి వచ్చినా, నడి చెరువుకి. ఓయ్ అమ్మో పెద్ద డ్యామ్ నా స్వామి. చూడండి ఈ దారిలో హైవే రోడ్డు, MBBS హైవే రోడ్లో ఏంచి వచ్చినాయా. అమ్మా తూము కాళ్ళతో నొప్పి పట్టేసిన ఒక్కలో దూరాలకు. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తానా. అంతవరకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. నమస్కారం నువ్వు మా అన్న కర్ణాటక సోదరులకి వణక్కం నువ్వు. వణక్కం ತಮಿಳ್ನಾಡೇಮೋ. ನಮಸ್ಕಾರಣ್ಣ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಬಾಯ್ ಅಣ್ಣ. ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋನಲ್ಲಿ ಬರ್ತದ. ಹಂಗೆ ವರಕೆ ನನಗೂ ಸೆಲವ.